డొనాల్డ్ ట్రంప్ జన్మించిన తేదీ జూన్ 14, 1946. అతను పుట్టిన ప్రదేశం అమెరికాలోని న్యూయార్క్ సిటీ, క్వీన్స్ ప్రాంతం. అప్పటికే అమెరికా యుద్ధం తర్వాత ఎదుగుతున్న దేశం. అలాగే ట్రంప్ కుటుంబం కూడా మంచి స్థాయిలో ఉన్న కుటుంబం. కానీ చిన్నప్పట్నించే ట్రంప్లో ఒక ప్రత్యేకత కనిపించేది. అతనికి ఎప్పుడూ పెద్దగా ఎదగాలి అనే యాంబిషన్ ఉండేది. కుటుంబ నేపథ్యం: ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడ్ ట్రంప్. అతను న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. అంటే ఇళ్ళు, అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని అమ్మడం లేదా అద్దెకివ్వడం ద్వారా బాగా సంపాదించిన వ్యక్తి. ట్రంప్ తల్లి పేరు మేరీ యాన్ మెక్లియాడ్ ట్రంప్. ఆమె అసలు స్కాట్లాండ్ నుంచి అమెరికాకు వచ్చిన వలస మహిళ. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం: తల్లి వలసదారురాలైన ట్రంప్ తర్వాత కాలంలో ఇమిగ్రేషన్పై చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ట్రంప్ స్కూల్ జీవితం: డొనాల్డ్ ట్రంప్ చిన్నప్పట్నించే చాలా చురుకైన పిల్లాడు. కానీ కొంచెం అల్లరి, మొండి, అలాగే ఎవరి మాటా వినని స్వభావం ఉండేది. దీంతో అతని తల్లిదండ్రులు అతన్ని ఒక ప్రత్యేక స్కూల్లో చేర్పించారు. అదేంటంటే న్యూయార్క్ మిలిటరీ అకాడమీ. ఇది మిలిటరీ స్కూల్. అక్కడ డిసిప్లిన్, పంక్చువాలిటీ, లీడర్షిప్ నేర్పిస్తారు. ఈ స్కూల్లో ట్రంప్ తనలో ఉన్న కమాండ్ చేసే లక్షణాన్ని మరింత పెంచుకున్నాడు. ట్రంప్ విద్యాభ్యాసం, ఎడ్యుకేషన్: ట్రంప్ మొదటగా ఫోర్డ్హమ్ యూనివర్సిటీలో చేరాడు. తర్వాత అతను అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిజినెస్ స్కూల్ అయిన వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఇక్కడ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశాడు 1968లో. వార్టన్ అంటే అమెరికాలో బిజినెస్, ఫినాన్స్ రంగాల్లో టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ. ఇక్కడ ట్రంప్ నేర్చుకున్న విషయం ఒకటే: మనీ ఈజ్ పవర్. వ్యాపారంలోకి అడుగుపెట్టడం. చదువు పూర్తయ్యాక ట్రంప్ తన తండ్రి బిజినెస్లోకి అడుగుపెట్టాడు. 2016 ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం. 2016లో ట్రంప్ ప్రత్యర్థి హిలరీ క్లింటన్. అందరూ అనుకున్నారు హిలరీ ఈజీగా గెలుస్తుంది అని. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రపంచమే షాక్ అయింది. డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. అతను 2017 జనవరిలో 45వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఒక బిజినెస్ మ్యాన్, ఒక టీవీ స్టార్, ఒక కాంట్రవర్షియల్ స్పీకర్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఇక్కడితో ట్రంప్ జీవితం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.